దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పాఠం 4వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతాను, వినండి. బైబిల్ తీసి చూడండి. నాకు కొదువ కలిగినందున నేనెలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండనిరుగుదును, సంపన్న స్థితిలో ఉండనిరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ప్రార్థన. ప్రేమమయుడా, పరిశుద్ధుడా, కనికరము గల తండ్రి, కృపగల దేవా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్య భాగమును బట్టి వాక్యమై ఉన్న మీరు మాతో మాట్లాడి మమ్మను ఆత్మీయముగా, శారీరకముగా, ఆర్థికంగా బలపరుచుటకు మీ వాక్యమును బట్టి మమ్మను బలపరచమని మాట్లాడుచున్న నా నోటికి నాకు తోడయుండి నన్ను బలపరిచి మీ ఆత్మచేత వాడుకొని మహిమ ఘనత మీరే పొందుకొనమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. పౌలు గారు చక్కటి విషయాలు చెప్తున్నాడు. ఆయన మనకి దేవుడు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో ఉండడం మనం అలవాటు చేసుకోవాలి. దీనస్థితి ఇస్తే దీనస్థితిలో ఉండడం అలవాటు చేసుకోవాలి. మనం ఉన్నతమైన స్థితి ఇస్తే ఉన్నతమైన స్థితిలో ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ పౌలు గారు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని చెప్పి కింద కొన్ని స్థితులు చెప్పాడు ఆయన. అలాగే ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి కలిగి ఉంటే ఏ స్థితిలోనైనా మనం ఉండగలగటం నేర్చుకుంటాం. ఒక ఆయన చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడంట. ప్రభువా, నేను క్రమంగా చర్చికి వస్తున్నాను, ఎప్పుడూ మానకుండా వస్తున్నాను, నీ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, సందాలు ఇస్తున్నాను. ఎప్పుడు నాకు ఈ పాత బూట్లేనా, కొత్త బూట్లు కొనుక్కునే స్థితి నాకు ఇవ్వవా అని సనుక్కుంటూ ప్రార్థన చేస్తున్నాడంట. ఎప్పుడు నాకు ఈ పాత బూట్లేనా, కొత్త బూట్లు కొనుక్కోవటానికి సహాయం చేయవా అని సనుక్కుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అంతలో 2 కాళ్ళు లేనోడు సంకలో ఊతకర్రలు పెట్టుకొని ఆ ఊతకర్రల మీద గెంతుకుంటూ సంతోషంతో దేవుని మందిరములోకి అడుగు పెట్టాడంట. వాడు ముఖం వెలిగిపోతుంది, సంతోషంగా ఉంది. కాళ్ళు 2 లేవు, ఊతకర్రల మీద ఆనుకొని ఉన్నాడు, ఎగురుకుంటూ వచ్చేస్తున్నాడు ఓసారిగా. అప్పుడు దేవుడు
బూటులు లేవని అడిగేవాడితో ఆయన మాట్లాడుతున్నాడంట. చూడు, ఆ పాత బూట్లు కూడా వేసుకోవటానికి అతనికి 2 కాళ్ళు లేవు. అతను ఎంత సంతోషంతో ఉత్సాహంతో గెంతుకుంటూ మందిరంలోకి అడుగు పెడుతున్నాడు చూడు. నీవు వేసుకోవటానికి కాళ్ళు ఉన్నాయి, కనీసం ఆ పాత బూట్లైనా నీకున్నాయి. అతనికి ఆ పాత బూట్లు వేసుకుందామని అనుకున్నా 2 కాళ్ళు లేవు. అతడు ఎంత సంతోషంగా మందిరానికి వస్తున్నాడు చూడు. నువ్వు మందిరానికి వచ్చి సనుక్కుంటున్నావు కొత్త బూట్లు లేవని అని దేవుడు ఆత్మ గద్దించిందంట. అతనికి ఆత్మలో అలా కలిగించాడంట. కనుక దేవుడు మనకి ఏది ఇస్తే దాంతో సంతృప్తి పడి ఉండటం నేర్చుకోవాలి మనం. కనుక వాక్యాన్ని అందుకనే మనం శ్రద్ధగా వినాలి. ఉన్నంతలో మనం సంతోషంగానే ఉండటం అలవాటు చేసుకోవాలి మనం. ఎప్పుడైతే లేదనే స్వభావం నీలో గూడు కట్టుకొని ఉందో, నీకెంత వస్తున్నా సరే లేదనే ఆలోచన నీ మనసులో ఉండిపోద్ది. అర్థమైందా? కనుక నాకు కొదువ కలిగినందున నేను ఎలాగ చెప్పట్లేదు అంటున్నాడు పౌలు గారు. అతనికి ఏమీ లోటు లేదు, కొదువ లేదు అతనికి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. పౌలు గారు గొప్ప ధనవంతుడైన, భాగ్యవంతుడు, విద్యావంతుడు, మేధావి, ఆసామాసి మనిషి కాదు. కానీ తను ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండటం నేర్చుకున్నాడు అతను. ఈ రోజున మనకి కొంత కలిగేసరికి కళ్ళు నెత్తి మీదకి వస్తున్నాయి అని పక్కోళ్ళు చెప్తూ ఉంటారు. ఈ మధ్య 4 కళ్ళు నెత్తి మీదకి వచ్చేసినాయండి. దేవుడు కాస్త కలిగించాడు, కలిగించిన దాన్ని బట్టి ఉండాలి కదండి. వాళ్ళు అలా ఉండలేదండి. వాళ్ళు ఎగిరెగిరి పడిపోతున్నారు, మిడిసి పడిపోతున్నారు. వాళ్ళ కళ్ళు నెత్తికెక్కేసేయండి అనే మాటలు మనం వింటూ ఉంటాం తరచు. ఆ ఊరికినే మాట్లాడరు. అలాగా నీ పరిస్థితిని బట్టి, నువ్వు నడిచే స్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటారు అని చెప్తున్నాడు. 12వ వచనం, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును అది నేర్చుకుంటున్నాడు అతను. నేర్చుకోవాలి మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి. అన్నీ మనకు అలవాటు ఉండవు. సమృద్ధిలో ఎలా ఉండాలో, లేమిలో ఎలా ఉండాలో అలవాటు చేసుకోవాలి మనం. ఈ రోజు నా చేతులు 4 డబ్బులు ఉంటే నా అంతటోడు లేడు, నాలాంటి పోటుగాడు లేడన్న ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఇష్టానుసారంగా కావలసినవి వండుకొని తినేయటం, విర్రవీగి తిరగటం. లేనప్పుడు డేలా పడిపోవటం, నలుగురి దగ్గరికి అప్పులకు తిరగటం. ఇది క్రైస్తవులకి తగదు, మంచిది కాదు. అర్థమైందా? దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాల్ని మార్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కొన్ని మనం నేర్చుకోవాలి, కొన్ని మనం తెలుసుకోవాలి, ఉండటం అలవాటు చేసుకోవాలి. లేనప్పుడు పస్తుండాలి, ఉన్నప్పుడు ఉన్నంతలో తినాలి,
ఉన్నదంతా తినేయటం కాదు, ఉన్నదంతా ఖర్చు పెట్టేయటం కాదు. బైబిల్ ఒప్పుకోదలగా, దేవుడు ఒప్పుకోడు. అలాంటి వారికి పూర్తిగా లేకుండా చేసేస్తాడు ఆయన. ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఉండేవారట. ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఒకడేమో హిందూ, ఒకడు క్రైస్తవుడు. వాళ్ళిద్దరూ ఒకే చోట కూర్చొని అడుక్కుంటున్నారు. ఒక కోటేశ్వరుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి సహాయం చేయటానికి ఓ చేతిలో బైబిల్ పట్టుకుని, ఒక చేతిలో 1000 రూపాయల నోటు పట్టుకుని వచ్చాడంట. ఆ రెండు చూపించాడు వాళ్ళిద్దరికీ. మీ ఇద్దరిలో ఏది కావాలో తీసుకోండి, నా చేతుల్లో ఈ చేతిలో బైబిల్ ఉంది, ఈ చేతిలో 1000 రూపాయల నోటు ఉంది అన్నప్పుడు ఆ హిందువుడు గబాల్ని 1000 రూపాయల నోటు అందుకొని తీసుకున్నాడంట. ఈ క్రైస్తవుడు ఆ బైబిల్ తీసుకున్నాడంట. వాడికి నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలో నెమ్మదినిచ్చును అనే మాటలు గుర్తొచ్చి బైబిల్ తీసుకున్నాడంట. ఆ కోటేశ్వరుడు ఇచ్చి వెళ్ళిపోయాడు. 1000 రూపాయలు తీసుకున్నవాడు చక్కగా గొంతులు వేసుకుంటూ ఒకసారిగా అవి కొనుక్కోవడానికి వెళ్ళిపోతుండట. ఈ బైబిల్ తీసుకున్నవాడు బైబిల్ తెరిచి వాక్యం చదువుదామని బైబిల్ జిప్పు తీసి వాక్యం తెరిచాడంట. తెరిచేటప్పటికి ఆ బైబిల్లో ఒక తాళం చెవి ఉందంట, ఒక కవర్ ఉందంట, ఉత్తరం, ఒక కార్డు ఉంది, తాళం చెవి ఉంది. ఆ కార్డు మీద మాటలు రాస్తున్నాయంట, ఈ తాళం చెవి నీకే అని చెప్పి. ఆ కార్డు మీద ఒక బంగళా అడ్రస్ రాసిందంట. ఆ బంగళా అడ్రస్ రాసిండి, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ బంగళా తాళం అది, ఆ తాళం తీసుకుని ఆ బంగళాలో ఉండు, ఆ బంగళా నీదే ఈరోజు నుంచి అని ఆ కార్డు మీద అడ్రస్ రాసి ఆ మాటలు రాస్తున్నాయంట. వెంటనే ఆ అడుక్కునేవాడు అక్కడే మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఏంటిది, నిజమా కళ? ఈ తాళం పట్టుకుని అడ్రస్కి వెళ్తే నిజంగా బంగళా ఉంటుంది అక్కడ అని చెప్పేసి ఆలోచించి వాడు లేచి అడ్రస్కి వెళ్ళాడంట నడుచుకుంటూ. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పెద్ద బంగళా ఉంది. సంతోషించాడు. వెళ్ళి ఆ తాళం తీసి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి లోపల టేబుల్ మీద ఒక బైబిల్ పెట్టుందంట. ఆ బైబిల్ మధ్యలో కొన్ని పత్రాలు పెట్టున్నాయంట. ఇలా బైబిల్ తెరిచి చూస్తే ఆ బైబిల్లో ఆ మాట ఏంటంటే మత్తయి సువార్త 6:33 ఆ పేజీ ఉందంట. 6:33 ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అనే వాక్యం కనిపించిందంట. ఆ పేజీలో ఉన్న పత్రాలు తీసి చూస్తే ఆ బంగళా డాక్యుమెంట్స్ అంటాయి. ఆ బంగళా డాక్యుమెంట్స్ చూడండి. 1000 రూపాయలు తీసుకున్నవాడు వెంటనే వెళ్ళాడు, 1000 రూపాయలకి కావాల్సిన కొనుక్కొని తినేశాడు, ఖర్చు పెట్టేశాడు. ధనం కోరుకున్నవాడు ఆ 1000 రూపాయలతో వాడు అయిపోయాడు. 1000 రూపాయలు అయిపోయి మరలా అదే స్థితికి వచ్చేసాడు. దేవుని వాక్యాన్ని కోరుకున్నవాడు అతని స్థితి మారిపోయింది, పరిస్థితి మారిపోయింది. ఆ బంగళాకి యజమాని అయిపోయాడు అతను. ఏమైపోయాడు? ఆ బంగళాకి యజమాని అయిపోయాడు. ఈ రోజున మనం దేన్ని కోరుకుంటున్నాం?
దేవుని వాక్యాన్న, ధనాన్న? ఇది మీకు కూడా ప్రశ్నే. ధనాన్ని కోరుకున్న వాళ్ళు అలాగే ఉంటారు, ఇప్పుడు అక్కడే ఉంటారు, ఎదగరు. దేవుణ్ణి కోరుకుంటే దేవుడు మీ స్థితికి తగిన స్థితిని గొప్ప స్థితిగా మార్చేస్తాడు ఆయన. అదే చెప్తాడు యోబు గ్రంథంలో. మనం చూస్తే యోబు గ్రంథం 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. నీవు జాగ్రత్తగా దేవునిని వెదకిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తొదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు అని చెప్తున్నాడు ఆయన. మీ బైబిల్లో ఉన్నాయి లేవు చూసుకోండి. ఆ మాటలు ఉంటే ఆ మాటల్ని పట్టుకోండి. దేవుణ్ణి వెతకండి. దేవుని సన్నిధికి రండి వెతకడానికి. నీవు జాగ్రత్తగా దేవునిని వెతకిన ఎడల, గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి ఎతకకుండా పని ఎత్తుక్కుంటూ పోతే నువ్వేమి, నీ స్థితి పెరగదు, ఎదగదు. పని ఎత్తుకున్నట్టు దేవుణ్ణి ఎతకరు మీరు. ఉద్యోగం ఎత్తుకున్నట్టు దేవుణ్ణి ఎతకరు మీరు. తిండి ఎత్తుకున్నట్టు దేవుణ్ణి ఎతకరు మీరు. బట్టను ఎత్తుకున్నట్టు దేవుణ్ణి ఎతకరు మీరు. ఒక ఇల్లు కట్టుకుందామని ప్రయాసపడి మీరు దేవుని కొరకు ప్రయాసపడరు. ఎందుకంటే నీకు ఎంత వచ్చినా తృప్తి ఉండదు దేవుడు లేకపోతే. దేవుడు ఉంటే ఉన్నంతలో తృప్తి, సంతోషం, ఆనందం కలిగి ఉంటావు. ఆ 2 కాళ్ళు లేనోడు దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అతను ఒకసారిగా గెంటుకుంటూ ఊతకర్రల మీద ఎగురుకుంటూ మందిరంలోకి నవ్వుతూ అడుగు పెట్టేస్తున్నాడు. ఈడోమో ఏడుస్తున్నాడు. 2 కాళ్ళు ఉన్నవాడు పాత బూట్లు వేసుకుని నాకు కొత్త బూట్లు కావాలంటున్నాడు. ఈనాడు అంతే కదా. ఈనాడు దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు మనం అంటే మనకు కావలసినవి అడుక్కోవటానికి, దేవుణ్ణి ఎతకడానికి కాదు, వాక్యాన్ని ఎతకడానికి కాదు, వాక్యాన్ని నేర్చుకోవటానికి కాదు, వాక్యం సంపాదించుకోవటానికి కాదు. ఎప్పుడు అర్థమవుతుందండి మనకు బైబిల్ నీకు అర్థమైతేనే కదా నీకు కావలసినవన్నీ వస్తాయి. బైబిల్ని అర్థం చేసుకోవాలి మనం. నీ జీవితకాలం అంతా కూడా ఎదుగు బొదుగు లేకుండా ఉంటావు. నేను చాలామందిని చూస్తున్నాను, అలాగే ఉంటారు. ఎంత వచ్చినా తినేస్తూ ఉంటారు, ఖర్చు పెట్టిస్తూ ఉంటారు. దేవుణ్ణి జాగ్రత్తగా వెదకాలని చెప్తున్నాడు. సర్వశక్తుడగు దేవునిని బతిమాలుకోవాలి. బతిమాలుకోవాలంటే ప్రార్థన చేయాలి. బతిమాలుకునే ప్రార్థన ఎప్పుడుందో మన సంఘంలో? ఉపవాస ప్రార్థన. ఉన్నావా ప్రార్థనలో? నువ్వు వస్తున్నావా ప్రార్థనకు? నువ్వు బతిమాలుకుంటున్నావా? బతిమాలుకోకపోతే, రాకపోతే నీ ఉన్న స్థితి కూడా పోతనికి లేకుండా. నేను ఇంతమందిని చూశాను. నేను నా ఫ్రెండ్స్ నేటి ఈ కడియం ప్రాంతంలో అనేక కుటుంబాలను చూశాను. నేను దేవుణ్ణి వెతకవు, దేవుణ్ణి బతిమాలు, రావు. నువ్వు పనికిరాని స్థలాల్లో కూర్చుని కాలం గడిపేస్తూ ఉంటావు. పనికిరాని టీవీ ముందు. పనికిరాదా టీవీ? నీకు టీవీలో చూసేది ఏది కూడా నీకు పనికిరాదు, నీకు ఉపయోగపడదు. పోనీ చూస్తే చూసావు, ప్రార్థన సమయంలోనైనా ఆ టీవీ బంద్ చేసి వస్తావా? నువ్వు దేవుణ్ణి బతిమాలుకోవడానికి రావు. అది చూస్తాడు ఆయన. పోనీలే, నా బిడ్డలు ఏదో చూస్తున్నారు, మనశ్శాంతి కోసం, రిలీఫ్ కోసం, నా ప్రార్థన మానట్లేదు కదా అనుకుంటాడు ఆయన. నువ్వు ప్రార్థనకి రావు, దేవుణ్ణి వెతకు, వాక్యం వెతకు.
నువ్వు దేవుణ్ణి వాక్యం వెతకకపోతే, నువ్వు బతిమాలుకొని ప్రార్థన చేయకపోతే పవిత్రుడిగా యథార్థవంతుడిగా ఎలా మారుతావు? నువ్వు మారలేవు. ఇవన్నీ ఉంటేనే మన స్థితి మారుతుంది. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, చూసారా, పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, అబ్బా ఎంత అందంగా ఉన్నాయండి ఈ మాటలు. పవిత్రత అంటే ఎంత అందంగా ఉందా మాట. యథార్థత అంటే ఎంత హానరబుల్గా, హానెస్ట్గా ఉందా మాట. ఎంత గర్వంగా ఉందండి అది. నువ్వు యథార్థంగా ఉండి గర్వించు, పవిత్రంగా ఉండి గర్వించు, పర్లేదు, దేవుడు ఇష్టపడతాడు. నీలో యథార్థత లేకుండా, పవిత్రత లేకుండా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే గర్వించి ఎలాగా? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి అన్నాడాయన. యథార్థత అనేది, పవిత్రత అనేది నీలో ఉంటే ఆయన దృష్టి నీ మీద పెడతాడు, ఆయన చూపు నీ మీద పెడతాడు. ఆయన మరి ఏంటనుకుంటున్నావు? గుడికి వచ్చేస్తే నేను చూసేస్తాను అనుకుంటున్నావు ఏంటి? అబ్బే, ఇక్కడ నువ్వు దేవుణ్ణి ఎత్తకుండా, దేవుణ్ణి బతిమాలుకునే ప్రార్థన నేర్చుకోకుండా, బతిమాలుకోకపోతే ఎవడింటాడండి నీ మాట? మనుషుల్ని బతిమాలుకుంటా వెళ్ళి ఏం కావాలన్నా, అదే దేవుణ్ణి బతిమాలుకోవడానికి ఎందుకు సిగ్గుపడుతున్నాను, ఎందుకు రావట్లేదు? వచ్చే మీరు ఎందుకు మానేస్తున్నారు? వచ్చి అడిగారు, దేవుడు మీకు కావలసింది ఇస్తున్నాడు, తిండి ఇస్తున్నాడు, బట్ట ఇస్తున్నాడు, ఉండటానికి ఇస్తున్నాడు, ఇంకంతే. ఇంకా కావాలనే ఆలోచన, తాపత్రయాలు ఎక్కువైపోయి దేవుణ్ణి ఎతకడం మానేసి, దేవుణ్ణి బతిమాలుకునే ప్రార్థన చేయటం మానేసి, పవిత్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలనేవి శుభ్రంగా వదిలేసి, లోకానుసారంగా మన ఇష్టానుసారంగా ఉంటే ఎలా? దేవుడు నీ మీద శ్రద్ధ ఎలా పెడతాడైనా? దేవుడు శ్రద్ధ పెడితేనే కదా మనల్ని బాగు చేస్తాడైనా. మన పిల్లల మీద మనం శ్రద్ధ పెడితే పిల్లలు బాగవుతారు. శ్రద్ధ పెట్టకపోతే సర్వనాశనం అయిపోతారు పిల్లలు. వాళ్ళు నాశనం అయిపోయాక, పాడైపోయాక ఏడుతో కూర్చోవడం తప్ప ఇంకేం చేసేది ఉండదు తల్లిదండ్రులు. శ్రద్ధ పెట్టవలసినప్పుడు శ్రద్ధ పెట్టరు, వాళ్ళని అలా వదిలేస్తారు. వాళ్ళు ఎదుగుతూ పాడైపోతారు. అప్పుడు బాధ కలుగుతుంది. దేవుడు కూడా నీ మీద శ్రద్ధ పెట్టకపోతే నువ్వు పాడైపోతావు, చెడిపోతావు. భ్రష్ట మనసుకు దేవుడు నిన్ను అప్పగించేస్తాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. చూసారా, దేవుడు అప్పగించేస్తాడు భ్రష్ట మనస్సు. చేయరాని కార్యాలు చేసుకుంటూ పోతే దేవుడు నిన్ను భ్రష్టుడిగా చేసేస్తాడంతే, భ్రష్టురాలుగా చేసేస్తాడు నిన్ను. దేవునికి నీ మనసులో దేవునికి చోటీగిపోతే ఎలాగా? నీ మనసులో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు నువ్వు మందిరానికి? ఎంత ఏజ్ నుంచి వస్తున్నావు, ఎంత వయసులో నుంచి వస్తున్నావు? నువ్వు చిన్నప్పటి నుంచే వస్తున్నావు కదా, ఇంచుమించు. చిన్నప్పటి నుంచి ఏదో గుడికి వెళ్ళిన బాపతే కదా నువ్వు. నువ్వు పుట్టిన ఊర్లో ఇల్లు ఉంటావు, పెరిగిన ఊర్లో ఇల్లు ఉంటావు, నీ అత్తగారు ఇంటికాడ ఇల్లు ఉంటావు, నీ మామగారి ఇంటికాడ ఇల్లు ఉంటావు. ఏదో రకంగా దేవుని సన్నిధికి వెళ్ళిన బాపతే కదా మనందరం ఎక్కడో చోట. మరి ఎంతో కాలం నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఆ దేవునికే నీ మనసులో చోటు ఇవ్వకపోతే ఎలా బాగుపడతాం మనం? దేవునికి చోటు ఇవ్వటం అంటే వాక్యానికి చోటు ఇవ్వటం, అంతేగాని మంగళసూత్రం మీద సిలువులు బొమ్మలు వేయించుకొని మంగళసూత్రం గుండెల మీద వేసుకోవటం కాదు.
కొన్ని సంఘాల్లో సేవకులు పెద్ద పెద్ద సిలువలు వేసుకుని మెల్లలో బోధిస్తూ ఉంటారు, అంగిలు వేసుకుని. ఆశ అది కాదు దేవుడిని ధరించుకోవటం, దేవుడికి మనసులో చోటు ఇవ్వటం. బండ్ల మీద ఆటల మీద సిలువలు బొమ్మలు వేయించుకుని దేవుడి బొమ్మలు వేయించుకోవటం కాదు. బండి మీద దేవుడు బొమ్మలు వేయమని చెప్పాడా? దేవుడు అంత పనికిమాలుడా? ఆ పనికిమాలిని బండి మీద ఏమన్నాడు ఆయన నిన్ను? సిలువ. అసలు జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా ఆ బళ్ళు మీద వాక్యాలు వేయిస్తారు కొంతమంది. ఎక్కడికి పోతున్నారండి? ఎక్కడ పోతున్నాం మనం? నీ మనస్సులో ఉండాలి ఆయన పేరు, నీ మనస్సులో ఉండాలి ఆయన వాక్యం, నీ మనస్సులో ఉండాలి ఆయన రూపం. వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించెను. దేవుడు అప్పగించేసాడా? నువ్వు భ్రష్టుడివే, ఇంకా నువ్వు మారు మనస్సు రాదు, నీ పరిస్థితులు మారవు, ఇంకా కయ్యను మాదిరిగా ఉండిపోతావు. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకండి, దేవుణ్ణి బతిమాలుకోండి. ఉపవాస ప్రార్థన మీకోసమే పెడతా, మా కోసమేం పెట్టలేదు. మేము చేసుకున్నాం, వెళ్ళి ఎంతో దూరం టీకెళ్ళి మేము ఉపవాస ప్రార్థన చేసుకుని బాగుపడ్డాం. మీరు బాగుపడండి అని మీకు చెప్తున్నాం. పని మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు, ఊరు మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు, ఫంక్షన్ మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు, ప్రయాణం మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు, పుట్టింటి మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు, బంధువుల మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు, స్నేహితుల మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు. ఏమి నేర్చుకుంటున్నామండి మనం? ఎప్పుడు వస్తుందండి? ఇంకా సగం వయసు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, 3 వంతుల వయసు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు, చివరికి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఏం సాధించారు మీరు? ఏమి సంపాదించారు? మీ స్థితి ఎంత పెరిగింది? సమస్తానికి కూడా ఆధారం ఆయనే. ఈ భూమి అయింది, ఆకాశం అయింది, సమస్తం అయింది. నువ్వు ఆయన ఆధీనం. ఆయన చేశాడు నిన్ను, ఆయన సృష్టించాడు నిన్ను. నువ్వు బ్రతకడానికి ఊపిరిస్తున్నాడు, ప్రాణం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, పని చేసుకోవడానికి పని ఇస్తున్నాడు, పని ద్వారా ఆదాయం ఇస్తున్నాడు, సంతానం ఇస్తున్నాడు, సౌభాగ్యం ఇస్తున్నాడు, భార్యనిచ్చాడు, నీకు భర్తనిచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఒక ఊరిచ్చాడు, ఒక ఇల్లు ఇచ్చాడు, ఒక ప్రాంతం ఇచ్చాడు, ఒక మందిరం ఇచ్చాడు. అన్నింటి మీద నీ దృష్టి ఉంటుంది తప్ప దేవుని మందిరం మీద మాత్రం నీ దృష్టి రావట్లేదు. నిశ్చయముగా దేవుడు నీ మీద శ్రద్ధ పెట్టాలంటే నీవు వాక్యము విని యథార్థంగా మారాలి. మీరు మాయ మాటలు, మోసం మాటలు, అక్కడో మాటలు, ఇక్కడో మాటలు, పాస్టర్ గారి ముందో మాట వెనకో మాట, విశ్వాసం ముందో మాట వెనకో మాట, ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది యథార్థత కాదు. యథార్థత అంటే ఇప్పుడు ఒకేలా ఉంటుంది. ముందు ఒకేలా మాట్లాడతావు, వెనకాల ఒకేలా మాట్లాడతావు. మనిషి ఉన్నప్పుడు మాట్లాడిందే, లేనప్పుడు మాట్లాడతావు. అదే నీతి. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందేదవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. అదే అధ్యాయం 20 వచనం చదవండి. ఆలోచించుము,
దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. అర్థమైందా? నువ్వు చెడ్డగా నడిస్తే దేవుడు సంఘంలో నిన్ను నాయకుడిగా నిలబెట్టడు, సంఘంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలబెట్టడు నిన్ను. సంఘంలో నువ్వు నిలబడాలి, నువ్వు నిలబడి ఉండాలి. దేవునికి ఒక పరికరముగా, పాత్రగా నువ్వు వాడబడాలంటే యథార్థత చాలా అవసరం. యథార్థంగా సేవ చేయాలండి మనం, యథార్థంగా భక్తి చేయాలి. ఈనాడు యథార్థంగా సేవ చేసే సేవకులు కూడా లేరు. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క సేవకుడి మీద తప్పుడు అభిప్రాయాలు వచ్చేస్తున్నాయి బయటికి. గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆ భిక్షగాడికి ఉన్న యథార్థత అతన్ని ఒక గొప్పోడుగా చేసేసింది. అతడు ఆ బైబిలు ముందుగా అన్యుడు 1000 రూపాయల నోటు తీసుకున్నాడు. ఈ క్రైస్తవుడు ఆనందపడిపోయాడు. ఆహా, ఎంత గొప్ప పని చేశాడు, నాకు బైబిల్ ఉంచాడు, బైబిల్ తీసుకుంటాడేమని భయపడ్డాను నేను. దేవుని వాక్యము అంత ఇష్టపడ్డాడు అతను, బైబిలు తీసుకోవడానికి అంత ఇష్టం కలిగి ఉన్నాడు అతను. ఇష్టంతో దేవుని వాక్యాన్ని వినాలి మనం. కష్టపడి వచ్చి ఇష్టంతో దేవుని మాట వింటే దేవుడు మన ఇష్టాలన్నీ కూడా మనకు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు దేవుని వాక్యాన్ని. నీతిగా ఉండాలండి మనం, యథార్థంగా ఉండాలండి, పవిత్రంగా మన మాటలు ఉండాలి, పవిత్రమైన జీవితం ఉండాలి, పవిత్రమైన చూపులు ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం చూస్తే దేవుడు ఒప్పుకోడు. మనం అనుకుని చెయ్యాలి. మనం యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు ఆయన. యోబు గారు ఎక్కువగా చెప్పాడు ఇలాంటి మాటల విషయంలో. 36:7, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. నీతిమంతులు ఎప్పుడు కూడా ఘనంగా ఎంచబడతారండి. గొప్ప గొప్ప వాళ్ళతో కూర్చుండే అవకాశం దేవుడిస్తాడు వాళ్ళకి. ఎందుకంటే కీర్తన 1:6లో మనం చూస్తే నీతిమంతుల మార్గము ఆయనకు తెలుసండి, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నాశనమైపోవాలని కోరుకుంటున్నారా మీరు? ఎవరైనా అనుకోరు కదా. మరి దుష్టత్వం కలిగి ఎందుకుంటారు, దుర్మార్గత కలిగి ఎందుకుంటారు, దుష్ట ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తారు మీరు? తోటివారి మీద, సాటి మనుషుల మీద చెడ్డగా ఎందుకు ఆలోచించుకుంటున్నాం? దుష్టాభిప్రాయాన్ని ఎందుకు కలిగి ఉంటున్నాం? దుష్ట ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి? నీలో మంచి మనసులకే కదా. నీలో మంచి మనసు ఉంటే ఎదుటివారి మీద మంచి ఆలోచన వస్తుంది కదా నీకు, చెడ్డ ఆలోచన రాదు కదా. వాళ్ళు నా గురించి చెడు అనుకుంటున్నారని ఎలా అనుకుంటున్నాను? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. మనము నీతిగా నడిస్తే మన మార్గము దేవుడికి తెలుస్తుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నాడు నాశనం అవుతున్నామంటే దానికి కారణం దుష్టత్వం ఏదో నీలో దాగి ఉందనేది అర్థం. నువ్వు పాడైపోతున్నావంటే ఏది పాడు ఆలోచన, పాడు మనసు నీలో ఉందని అర్థం. పాడవో కదా, లేకపోతే దేవుడు పాడు చేయడు కదా నిన్ను. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. గమనించండి. అందుకనే యోబు నీతిని గట్టిగా పట్టుకున్నాడంట.
27 యోబు గ్రంథం 27:6 నా నీతిని విడువక గట్టిగా. ఎంతమంది మీరు అనుకున్నారు? ఇప్పుడే వచ్చింది ఈ ఆలోచన మీకు? నాకు ఈ ఆలోచన వచ్చిందండి అని చెప్పండి ఎవరైనా. అర్థమైందా? నేను అనుకున్నాను సేవకు వచ్చినప్పుడు, నీతిగా ఉంటాను, నేను నీతిగా ఉంటాను అని. ఎవరు ఏమనుకున్నా సరే, బంధువులు ఏమనుకున్నా, చుట్టాలు ఏమనుకున్నా, స్నేహితులు ఏమనుకున్నా, చాలామంది స్నేహితులు ఏరా మమ్మల్ని పిలవారా క్రిస్మస్ కాట్లకి అనేవారు. మీరు వస్తారేట్రా, మీరు మాలాంటి క్రిస్మస్కి వస్తారేటి, మీరు పెద్ద పెద్ద సంఘాలు కదా మీ అని అలా తప్పించేసి ఉన్నాను అనుకునేవారు. చాలాసార్లు చెప్పాను మీకు, నేను ఎవరు ఏమనుకున్నా వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్తాను, నేను ఖచ్చితంగా చెప్తాను, కరెక్ట్గా చెప్తాను. మీకు ఇష్టమైతే కోనికి ఇస్తారు, లేకపోతే మానేస్తారు. ఇష్టమైతే దశం భాగాలు ఇస్తారు, లేకపోతే మానేస్తారు. దేవుడు నా అవసరాలు తీర్చే దేవుడైనా, మీలాంటోడు కాదైనా. నీతిని గట్టిగా పట్టుకుని నీతిగా వాక్యాన్ని ప్రకటించినప్పుడు నా ఊహని విడిచిపెట్టలేదు. ఆపత్కాలంలో జలప్రలయంలో నన్ను విడిచిపెట్టడు. వాక్యాన్ని నమ్మినోడిని నేను, మనుషుల్ని నమ్మినోడిని కాదు నేను. మీ అడుగులకి మొత్తులు మొక్కను నేను. అర్థమైందా? నష్టపోయినా సరే నేను వదిలేస్తానంతే. మీరేదో ఇస్తారో చేస్తారని మిమ్మల్ని మీరు మెచ్చుకునే వాక్యం చెప్పను నేను. వాక్యం ఉన్నట్టుగా చెప్తాను. నేను ప్రసంగాలకు వెళ్ళినప్పుడు బయటికి ఆ పాస్టర్లు చెప్పారు, అయ్య గారు సంఘం పరిస్థితి ఎలా ఉందండి, కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు, మీరు వాళ్ళకి బుద్ధి వచ్చేలా చెప్పాలండి అనేవారు. అలా చెప్పనాయ నేను. దేవుడు ఏది ప్రేరేపిస్తుందో చెప్తాను నేను. అలా చెప్పే సాకుని కాదు. ఒకసారి పిలవటం మళ్ళీ ఇంకా మానేయటం నన్ను ఇంకా. ఎందుకంటే వాళ్ళు చెప్పమన్నట్టు చెప్పాలి సేవకుడు ఎప్పుడు కూడా. అందుకనే చెప్తారు సేవకులు అలాగే వచ్చి. అందుకనే నేను కోటాలు పెట్టను, సేవకులు బయట వాళ్ళని పిలవను నేను. నీతిగా చెప్పాలండి, నీతిగా బతకాలి మనం, నీతిగా ఉండాలండి మనం. గట్టిగా పట్టుకోవాలి నీతిని. నువ్వు నీతిని గట్టిగా పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకున్నట్టే. నీతి లేకపోతే దేవుడు లేనట్టు నీ దగ్గర. నోవహు నీతిని గట్టిగా పట్టుకున్నాడు అతను. నీతి అంటే ఏంటి తెలుసా మీకు? నీతి అంటే తెలుసా? తెలవదు. మీకే కాదు, క్రైస్తవులు ఎవరికే తెలీదు, పాస్టర్లకే తెలియదు నీతి అంటేనే. పాస్టర్లకే తెలియదు అండి చాలామందికి అందరికీ తెలియదనే చెప్తాను నేను. నీతి తెలిస్తే ఎందుకు తప్పుడు బోధలు చేస్తారు, తప్పుడుగా కార్యక్రమాలు చేస్తారంటున్నాను. నీతి అనగా దేవుని వాక్యానుసారముగా ఉండటం. ఏంటి చెప్పండి? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటం నీతి. నోవహు విషయంలో మీకు చెప్పాను ఒకసారి. నోవహు ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం, మనం 6వ అధ్యాయం 22వ వచనం చూడండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం అంతా యావత్తు చేశాడట. ఏం చేయమని చెప్పాడో మనకు తెలుసు. వాడు చేయమని చెప్పాడు, వాడు చేశాడు. వాడికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాడు. అయినా ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే దేవుడు చెప్పింది చేయాలనుకున్నాడు, చేశాడు. అదంతా చేసిన తర్వాత 22వ వచనం చెప్తున్నాడు నోవహు గురించి. నోవహు అట్లు చేశాను. అట్లు అంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం అంతా చేశాడు, యావత్తు చేశాడు. 6వ అధ్యాయం 22వ వచనం అది. వెంటనే 7వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు?
యెహోవా ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవైండుట చూచి తిని. ఎప్పుడు అంటున్నాడు? ఎప్పుడన్నాడు ఆ మాట? అయినా యావత్తు చేసిన తర్వాత, దేవుడు ఆజ్ఞాపించినదంతా చేసిన తర్వాత వెంటనే దేవుడు చెప్తున్న మాట అది 7వ అధ్యాయం 1వ వచనం. నోవహు ఈ తరములో నీవే నీతిమంతుడు అయిండుట చూశాను నేను. అది నీతిమంతుడు అంటే దేవుడు చెప్పింది చేసేవాడని అర్థం. అదే తెలియదు ఇంకా సంఘానికి. తెలియకే కదా చేయట్లేదు మీరు, తెలియకే కదా సంఘాలు చేయట్లేదు. తెలియకే దేవుని సేవకులు కూడా దేవుడు చెప్పినట్లుగా బతకట్లేదు. ఈ రోజున దేవుడు చెప్పినట్లుగా బోధ చేయట్లేదు. దేవుడు చెప్పినట్లుగా సంఘాన్ని మంచి మార్గంలో నడిపించట్లేదు. నీతి అంటే దేవుణ్ణి నమ్మటం. దేవుణ్ణి నమ్మటం అంటే దేవుడు చెప్పింది చేయటం. అదే మాట అబ్రహాం విషయంలో కూడా చెప్పారు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, అతడు యెహోవాను నమ్మెను. అది చూసారా, దేవుడు దానిని నీతిగా ఎంచాడు. నమ్మడం అంటే అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము వెళ్ళాడు, నడిచాడు, ఉండమనకాడు ఉన్నాడు. మరి మనం ఉంటున్నామా ఈ రోజున? దేవుడు చెప్పినట్లు ఉంటున్నామా? వాక్యం చెప్పినట్లు ఉంటున్నామా? మనం వాక్యం చెప్పినట్టు నడుస్తున్నావా? దేవుడే వాక్యం కదా. మరి అది నీతిగా ఎలాగెంచబడితే, నువ్వు లోకానుసారంగా నీతిగా ఉంటే సరిపోద్దా? పైకి నీతిగా కనపడితే సరిపోద్దా? సరిపోదు కదా. అదే విషయాన్ని రోమాపత్రికలో పౌలు గారు కూడా రాశాడు అబ్రహాం గురించి. రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది నమ్మెను అంటే చేశాడని అర్థం. నోవహు అంతా చేసిన తర్వాత నీవే నోవహు నీతిమంతుడుగా నాకు కనపడ్డావు అంటే నేను చెప్పింది అంతా చేసావు నువ్వు కనుక ఈ జల ప్రళయం నుండి నీ కుటుంబాన్ని తప్పిస్తున్నాను, నేను వాడెక్కేయండి అని చెప్పాడు. మరి నేను తప్పిస్తున్నాడు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు. అబ్రహాముకి తోడైనట్టు తోడుగా ఉంటున్నాడా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, యోబు కూడా వాక్యానుసారంగా ఉన్నాడు. అతను సమస్తము కోల్పోయినా సరే నీతిని గట్టిగా పట్టుకున్నాడు, యథార్థతను గట్టిగా పట్టుకున్నాడు. ఈ నన్ను బతికిస్తాయి, నాకు తోడుగా ఉంటాయి, నాకు మళ్ళా పూర్వపు స్థితి ఇస్తాయి అని నమ్మినాడు అతను. ఏమన్నాడు యోబు? నా నీతిని నేను గట్టిగా పట్టుకున్నాను అంటున్నాడు ఆయన. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించదు. ఇప్పుడు ఎలాగ వాక్యం చెప్పినప్పుడు నీతి లేని మీ కొన్ని హృదయాలు ఉంటాయి కదా, ఆ హృదయాలు నిందిస్తాయి మిమ్మల్ని, లోపల నిందకు గురి చేస్తాయి మిమ్మల్ని. అర్థమైందా? అందుకనే బాధపడతారు మీరు ఆ వాక్యాన్ని విన్న తర్వాత. బాధకి గురి చేస్తారు, చేస్తుంది వాక్యం మిమ్మల్ని. నీతిగా ఉండాలండి, నీతిగా ఉండాలి. తసేపు ఏం తిందామా, ఏం తాగుదాం, ఏం సంపాదించుకోమా, ఇచ్చిన దాన్ని వదిలేసి ఇంకా కావాలి కావాలి రావాలి రావాలి అంటాం. అది దేవుడికి ఇష్టం లేని కోరిక, అది ఇష్టం లేని ప్రార్థన. అది ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకండి అని చెప్పాడు ఆయన. మొట్టమొదట చేసిన బోధలో చెప్పిన మాటలవి, మొట్టమొదట చేసిన బోధది. అర్థమైందా? వాటన్నిటి విషయంలో అజ్ఞజనులు వాటన్నిటి గురించి విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీరు కోరుకుంటారని నాకు తెలుసు. ఇవన్నీ మీకు కూడా కావాలి, అనుజనులకి కాదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కావాలి. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరికి అవసరమే. కాకపోతే మనం వాటి కొరకు ఆరాట పడకూడదు, ప్రయాసపడకూడదు. అవి మనకు వస్తాయి.
ఎప్పుడంటే నాది నువ్వు దేవుణ్ణి నమ్ముకొని, నిజమైన దేవుణ్ణి నువ్వు నమ్ముకొని ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు అవన్నీ నీకు వస్తాయి. నువ్వు ఎక్కడికి తిరగక్కర్లేదు, ప్రయాసపడక్కర్లేదు, పరుగులు ఎత్తేక్కర్లేదు, పల్టీలు కొట్టేక్కర్లేదు, మొగ్గలేసే అక్కర్లేదు. నువ్వు ఎన్ని పల్టీలు కొట్టినా, ఎన్ని మొగ్గలేసినా అక్కడే ఉంటావు. నువ్వు ఎదుగు బొదుగు ఉండదు నీకు. దేవుడు లేకపోతే, దేవుణ్ణి వెతకకపోతే, దేవునికి నువ్వు ప్రార్థనలో ఆయన్ని నువ్వు బతిమాలుకోకపోతే, బతిమాలుకొనే ప్రార్థన చేస్తున్నారా మీరు శనివారం? హడప తడప ఆటోమేటిక్ ప్రార్థన నేర్చేసుకున్నారు. ఆటోమేటిక్ ప్రార్థనకి ఏం జరుగుతుందండి? పని ఆటోమేటిక్గా చేస్తే ఆ పని ఉంటుందా? ఏమండి, ఆటోమేటిక్గా గోడ కడితే ఉంటుందండి? యేసు గారు ఉంటుందా? ఉండదు కదా. ఆటోమేటిక్ పని ఉండదు, నిలవదు. అది ఏదన్నా 4 రోజులు ఉంటుంది, అలాగే పడిపోతుంది. తర్వాత బలమైన పని, బలవంతమైన పని చేయాలి. దేవుణ్ణి అడుక్కుని చేయాలి. మనం ప్రార్థన బలవంతంగా చేయాలండి. ఉండాలి, ఇక్కడ చెయ్యాలి. అరే ప్రార్థన చేసుకోకుండా పోతే ఎలాగా? ఎందుకు చెప్తున్నారు అయ్యగారు ఇన్నిసార్లు? ఎందుకు చెప్తున్నారు? మన కోసమే కదా. మనం ప్రార్థన చేసుకుంటే ఆయనకి ఏమి రాదు కదా, మన బాగు కొరకే కదా చెప్తున్నాడు అయ్యగారు అని. కానీ మీకు దగ్గరలో ఇచ్చాడండి దేవుడిది. 33 కిలోమీటర్లు మేము సైకిల్ తక్కువ వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళు. తక్కువ పడలేదు, మేము తక్కువ ప్రయాసపడలేదండి. గమనించండి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం ఇందాక చదివమ్మను. నీతిమంతులను ఆయన చూడక మానడు, చూడకపోడు. గమనించండి, నీతిగా ఉండాలి మనం. మత్తయి సువార్త 5:6లో చెప్తాడైన, మొట్టమొదటి ప్రసంగంలోనే చెప్పాడైన నీతి గురించి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఉందా తృప్తి? మీకు తృప్తి ఉందండి? మీకు ఎంతమందికి తృప్తి ఉందండి? ఎంతమందికి మనస్ఫూర్తిగా తృప్తిగా తిని శుభ్రంగా ఉంటున్నారు మీరు? మనం తృప్తి అంటే ఎప్పుడు ఉండాలి, మళ్ళా నెక్స్ట్ రేపు లేదనేది ఉండకూడదు. తృప్తి అంటే అది ఎప్పుడు తృప్తిగా ఉండాలి. నువ్వు ఒక్క నీతే నిన్ను తృప్తిపరుస్తుంది, గుర్తుపెట్టుకోండి. నీతిమంతులను విడిచిపెట్టడైనా. నీతిగా ఉన్న ఏలియాను పోషించడానికి కాకులతో ఆహారం పంపిన దేవుడైనా. దేవునికి మహిమ కలుగునుగాక. కాకులు తినేస్తాయి, ఎవరి చేతిలో? పిల్లల చేతిలో ఎత్తిపోయి తినేస్తాయి. కాకులు చెడ్డ బుద్ధి, దొంగ బుద్ధి కలిగినవి. అలాంటి దొంగ బుద్ధి కలిగిన కాకుల్ని, చెడ్డ బుద్ధి కలిగిన కాకుల్ని పిల్లల చేతిలో ఎత్తుకుపోయే కాకులు, ఆ కాకులారా మీరు నా మాటేనండి, చెప్పండి ప్రభు అన్నారంతే. నా సేవకుడు ఏలియా అరణ్యంలో ఉన్నాడు, మీరు ఆహారం పట్టుకెళ్ళి ఇచ్చేసారండి. మీరు ఈ పని చేస్తే మీ పిల్లలకి నేను ఆహారం సిద్ధపరుస్తాను, మీరు వచ్చేలో పని చెప్పాడు. ఆ కాకులన్నీ ఒక్కో ముక్క నోటి ముట్ట పట్టుకుని, ముక్కుతో పట్టుకుని ఒక్కొక్క కాకి ఒక్కొక్క మొక్కలు, కొన్ని కాకులు మాంస మొక్కలు పట్టుకుని, కొన్ని కాకులు రొట్టెలు పట్టుకుని వెళ్ళాయి. ఏలియాకి చేతులు ఎలా పెట్టాడు? ఏలియా చేతులు పడేసి వచ్చాయి. అవి తిరిగి వచ్చేసరికి వాటికి ఆహారం సిద్ధపరిచాడు ఆయన. నీతిగా ఉండాలండి. నీతి అంటే తెలియకుండా భక్తి ఎలా చేస్తున్నాం మనం? యోబు అంటాడు 29వ అధ్యాయంలో, యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక ఆయన నన్ను ధరించెను. దేవునికి మహిమ కలుగును గాక.
నీతిని ఎలా ధరించాడంట ఆయన? వస్త్రముగా ధరించాడంట. మనం గుడికి రావటానికి ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ వస్త్రాలు ధరించుకోవాలి? ఇది బాగుందా, బాగోలేదా? బాగోపోతే దాన్ని వేసుకుని మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకోటి కట్టుకుని ఇలాగ ప్రార్థనకి టైం అయిపోతున్నా, పాటల టైం అయిపోతున్నా, ఆర్థన టైం అయిపోతున్నా, సోగ్గా తయారయ్యి అందంగా తయారయ్యి ఎవడు చూస్తాడు నిన్ను ఇక్కడ? ఎవరు చూస్తారండి మిమ్మల్ని ఇక్కడ? మనల్ని మనం వచ్చేది దేవుని సన్నిధికి. దేవునికి మన హృదయం కనపడాలి, నీతి అనే వస్త్రం కనపడాలి ఆయనకి. ఎప్పుడు తెలుసుకుంటాం మనం వేసుకునే డ్రెస్ ముఖ్యం కాదు దేవునికి. నీ మనస్సు ముఖ్యం ఆయనకి. నీ మనస్సులో నీతి అనేది ఉండాలి, నీ మాటలో నీతి ఉండాలి, నీ చూపులో నీతి ఉండాలి, నీ ఆలోచనలో నీతి ఉండాలి. వస్త్రముగా ధరించుకోవాలి నువ్వు. ఆయనకి ఆ నీతి వస్త్రం కనపడుతుంది. మీకు మనుషులకి పై వస్త్రాలు కనపడతాయి. మనుషులకు కనపడే వస్త్రాలు మాత్రం బాగా వేసుకుని వస్తాం మనం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు విస్తారమైన అలంకరణ దేనికి? గమనించండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. దేవుని జ్ఞానం మనం సంపాదించుకోవాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అర్థమైందా? నీతిని ఎలా ధరించుకున్నాడంటే ఆయన వస్త్రముగా ధరించుకున్నాడటండి. గమనించండి దేవుని బిడ్డలారా, నీతిని విడువక గట్టిగా పట్టుకున్నాడంట. అంటే దేవుణ్ణి పట్టుకున్నట్టే మీరు. దేవుని వాక్యానుసారముగా ఉండటమే నీతి. నీతి అంటే మీకు అర్థమైతే వాక్యానుసారంగా ఉండటం మొదలెట్టండి. వాక్యానుసారంగా నడవటం, వాక్యానుసారంగా మీ పనులు చేసుకోవాలి, వాక్యానుసారంగా మీ బిడ్డల్ని నడిపించుకోవాలి. వాక్యానుసారం. వాక్యానికి వ్యతిరేకమని ఇంట్లో ఉందా, నీ ఒంట్లో ఉందా, నీ మనసులో ఉందా, దేవుడిని ఇష్టపడ్డాడు. నీ స్థితి అలాగే ఉంటుంది. ఒకవేళ స్థితి పెరిగినా నీ జీవితంలో సంతోషం, నెమ్మది, సమాధానం ఉండదు. నీతిని వస్త్రముగా ధరించుకోండి. నీతి కలిగి జీవిద్దాం. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, గమనించాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మీరు. అడుక్కునేవాడు ఆ బైబిల్ని తీసుకొని కళ్ళకద్దుకొని ఆనందపడిపోయాడు, సంతోషించేసాడట. అన్యుడు ఆ డబ్బులు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు. మనం అన్యజనులం కాదు ధనమును ఆశించడానికి. దేవుణ్ణి ఆశించండి, దేవుని వాక్యాన్ని ఆశించాలి మనం. ఆ బైబిల్ తెలిసేసరికి గొప్ప ఆశీర్వాదం ఆ బైబిల్లో పెట్టాడు ఆయన. ఆ బంగళా దగ్గర మనుషులు, బంగళా చుట్టూ పొలాలు, అవన్నీ కూడా దేవుడు ఆ నీతిగా ఉండి, నమ్మకంగా ఉండి అడుక్కునే భిక్షగాడికి దేవుడు ఏర్పాటు చేశాడు. నీతిగా ఉండి అడుక్కునే లాజరుకే పరలోక భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ధన సమృద్ధి కలిగిన ధనవంతుడికి పాతాళాన్ని ఇచ్చాడు గిఫ్ట్గా. నీతి కలిగి ఉన్నాడు. అందుకనే యోబు నీతిని గట్టిగా పట్టుకున్నాడు. నీతిగా మనం ఉన్నప్పుడు నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిమంతులు విడవబడుట కానీ వారి తదనంతరము వారి పిల్లలు భిక్షమెత్తుకుని ఇండుట కానీ నేను చూచి ఉండలేదు అంటాడు దావీదు. అర్థమైందా? అందుకనే దావీదు కూడా నీతిగా పరిపాలన చేశాడు ఇశ్రాయేలుని.
నేను చిన్నవాడినై ఇంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వాని సంతానము భిక్షమెత్తుకుని ఉండుట గాని నేను చూచి ఉండలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ పిల్లలు కూడా అలా ఉండాలి, మీ కుటుంబాలు అలా ఉండాలంటే నీతిని గట్టిగా పట్టుకోండి. దినమెల్ల వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు. ఎంత గొప్ప మాట అండి ఇది. వాళ్ళు అప్పు ఇచ్చేవారిగా ఉంటారటండి నీతిమంతులు. అర్థమైందా? నీతిమంతులు అప్పు ఇచ్చేవాళ్ళుగా ఉంటారంట అండి. మరి అప్పు తీసుకునేవాళ్ళు నీతిమంతులా కదా? మీరు అర్థం చేసుకోండి. మీకు 100 సార్లు చెప్పాను నేను, ఈ సేవకు వచ్చి ₹1 కూడా అప్పు చేయలేదు నేను ఎక్కడని చెప్పేసి. చాలామంది పాస్టర్లు చెప్తూ ఉంటారు అప్పులండి. సేవలో నీతి లేక, వాక్యములో నీతి లేక, ప్రవర్తనలో నీతి లేక. అర్థమైందా? అప్పండి. ఈ రోజున ఇచ్చే స్థితిలోనే నన్ను ఉంచాడు తప్ప పుచ్చుకునే స్థితిలో ఉంచలేదు. మందిరం కట్టడానికి కూడా అప్పు ఎక్కడ కూడా మనం తీసుకోలేదు. ఒక సిమెంట్ బత్త కూడా అప్పు ఇమ్మనలేదు నన్ను స్టోరుని. వారమంతా ఏం కావాలో పంపించేవాడు. వారం వెళ్ళి ఆ బిల్లు కట్టేసేవాడిని అక్కడ. వారమంతా పనిచేసేవారు మిత్రులు. వారం శనివారం నాడు వాళ్ళకి ఆ కూలీలు ఇచ్చేసేవాడు. నీతిమంతులంట దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానము వారు ఆశీర్వదింపబడుదురు. గమనించండి, దేవుని మాట వినాలి మనం. విశ్వాసుల పిల్లలైనా, దైవజనులు పిల్లలైనా దేవుని మాట వింటేనే, మాట ప్రకారంగా ఉంటేనే నీతిగా ఎంచబడుతుంది. ఆ నీతి మీకు తోడుగా ఉంటుంది. ఆ మాటలు ఈ మాటలు నమ్మకండి, ఏ బోధలు నమ్మకండి. ఆ బోధ చెప్పేవాడు ఎలాంటోడో మీకు తెలీదు. ఆ బోధ యూట్యూబ్లో పెట్టేవాడు ఎలాంటోడో మీకు తెలియదు. ఆడు ఎలా ఉన్నాడో తెలియదు. ఎంతోమంది సేవకుల్ని ఈ రోజున వాళ్ళ బతుకులన్నీ బయటడిపోతున్నాయి. నీ కంటితో చూడు, పరిశీలించు, పరీక్షించు సేవకుల్ని. భక్తి గల దైవజనుడిని తెలుసుకుంటే ఆ దైవజనుడిని పట్టుకుని అలాడు. సూనేమీరాలు ఏమంది? మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. భర్తతో డంకాపదంగా చెప్పింది గట్టిగాని. భక్తి గల దైవజనుడు ఆయన ఆసమాసి అనుకుంటున్నారు మీరు గుడికి రారో, మీకు తెలియదు, ఏమీ తెలియదు, ప్రార్థన తెలియదు, మీకు వాక్యం తెలవదు. నాకు తెలుసు ఆయన భక్తి గల దైవజనుడు అని మన ఇంటికి పిలుస్తున్నాను. మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది, లేని లోటు తీర్చబడుతుంది. అలాగని చెప్పేసి భార్య భక్తిని బట్టి కూడా భర్త అంగీకరించాడు, నమ్మాడు. సర్లే ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. కావలసినవి చేయించుకుంది. అక్కడ దైవజనుడు గది కట్టించింది, మంచం వేయించింది, బల్ల వేయించింది, దీపం పెట్టించింది. భక్తి అండి. ఈనాడు ఏది పెడుతుంది నమ్మి చెడిపోతున్నారు క్రైస్తవులు. కొంత ఉన్న కొద్ది విశ్వాసాన్ని, ఆవగింజంత విశ్వాసాన్ని కూడా లేకుండా పాడు చేసుకుంటున్నారు. మేము తెలివైన వాళ్ళం, జ్ఞానం గల వాళ్ళం, జ్ఞానవంతురాళ్ళు, మాకు తెలుసు అనే స్థాయికి వచ్చేస్తున్నారు. ఇంత నాలుగు బోధలు విని, 4 మాటలు విని. జాగ్రత్తగా ఉండాలి. కడవరి తినాలి, అంచె తినాలి.
అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు ఆయన. అన్నీ అబద్ధాలే ఇప్పుడు బోధలు. ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మడానికి లేకుండా పోతుంది. అందుకనే మనకు ఆధారం బైబిలే. బైబిల్లో ఉన్నది నమ్మండి. ఆ బైబిల్ని మీకు చెప్పే బోధకుడిని పరిశీలించి తెలుసుకోండి, భక్తి గలవాడా కాదని. అతనితో ఉంటేనే కానీ మీకు తెలీదు. అంతేగాని అప్పుడప్పుడు వెళ్ళొస్తే ఏం తెలుస్తుంది? తెలియదు కదా, తెలియదు. అప్పుడప్పుడు మనం కలుసుకున్నప్పుడు మంచిగానే ఉంటాం. నాకు మీరు మంచిగా ఉంటారు, మీకు నేను మంచిగా ఉంటాను. వాడుతూ ఉండాలి మనుషుల్ని. మన బంధువుల గురించి కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. నీతి గల భక్తి నేర్చుకోండి. నీతి లేని భక్తి నేర్చుకోవద్దు, అది మీకు నష్టమే. నీతి గల భక్తి మీరు ఏ స్థితిలో ఉన్నా సంతృప్తిగా, సమృద్ధిగా, సంతోషంగా, నెమ్మదిగా ఉంచుతుంది. మిమ్మల్ని గలిబిలి చేయదు. మన సేవ కూడా అలాగే చేసుకుంటూ వస్తున్నాం. మనకే లేనప్పుడు మనం కంగారు పడలేదు, తొందరపడలేదు. ఈనాడు ఎంత ఉన్నతమైన స్థితికి వచ్చినా మనమేమి గొప్పలకు పోవట్లేదు, అతిశయానికి పోవట్లేదు. ఆనాడు ఎలా ఉన్నామో ఈనాడు అలాగే ఉంటున్నాం. ఆనాడు బోధ ఎలా ఉంది, ఈనాడు అలాగే ఉంటుంది. ఆనాటి నుంచి మీరు మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నారు, మమ్మల్ని అనుసరిస్తూనే ఉన్నారు. మా గురించి మీకు తెలుసు. మా గురించి వేరేగా మాట్లాడడం అనేది అది సాతాను మీకు ఇచ్చే ఆలోచన తప్ప వేరే కాదు. ఒక్క మాట చెప్పింది సాతాను వచ్చి తోటలోకి అవ్వమ్మకి, ఒక్క మాట అంతే. ఆ మాటకి ఆ కుటుంబమే చెడిపోయింది. ఆ కుటుంబాన్ని బట్టి ఆ సంతానం, ఆదాము సంతానం అంతా, సంతానంలో ఎవడో ఒకడు చెడ్డోడు వస్తానే ఉన్నాడు. కనుక తప్పుడు బోధ అంత ప్రమాదం, మనకి తప్పుడు మాటలంత ప్రమాదం తీసుకొస్తాయి. కనుక నీతిగా ఉందాం, దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుదాం. మనకు కావలసినవన్నీ దేవుడు మనకిస్తాడు. నమ్మండి, నమ్మడమే విశ్వాసం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకని నడత దేవుని బట్టే స్థిరపరచబడుతుంది, గుర్తుపెట్టుకోండి. నువ్వు స్థిరపడాలి, నువ్వు మారాలి, నువ్వు మంచిగా నడవాలంటే దేవుని వాక్యమును నువ్వు మనస్ఫూర్తిగా వింటేనే జరుగుతుంది. నీకు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికితేనే, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటేనే నువ్వు యథార్థవంతునిగా, యథార్థవంతురాలిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా నువ్వు మారగలవు. నువ్వు గొప్ప స్థితిని పొందగలవు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్య మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన మాటలు వినిన ప్రతి హృదయములో భద్రపరిచి నూరంతలుగా ఫలించినట్లు మీ ఆత్మ సహాయము దయచేయండి. వాక్యమయ్యున్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.